పడిన కష్టానికి ఫలితం దక్కితే బాగుంటుంది అని చెప్పేసి లైక్ మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉండే, ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండే. మా పేరెంట్స్ చాలా చిన్న స్థాయి నుంచి నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చి లైక్ చాలా కష్టపడ్డారు. సో వాళ్ళ కోసం నేను ఏదో ఒకటి ప్రూవ్ చేయాలి అని చెప్పేసి నేను నిరంతరం కృషి చేస్తున్న లైఫ్లో. సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, వాళ్ళు నేను గెలిస్తే హ్యాపీ అవుతారా, లేకుంటే నేను ఓడిపోతే ఏమైనా బాధపడతారా అని ఒక అంటే కైండ్ ఆఫ్ క్లిష్ట పరిస్థితుల్లో ఉండే. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను వాళ్ళ కోసం నిలబడతా, వాళ్ళు నా కోసం నిలబడతారు ఎప్పుడు లైఫ్లో. ఎందుకంటే నేననే కాదు, ప్రతి వ్యక్తికి వాళ్ళ ఫ్యామిలీ అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారని నా మైండ్లో రన్ అవుతూ ఉండే ఆ టైంలో. అంతే. నేను యాక్చువల్లీ అది ఎపిసోడ్ లో వచ్చిందో లేదో, మణికంఠకి ఎప్పుడైతే ఇంకా అది గ్రీన్ బకెట్ రెడ్ బకెట్ ఇంకా తీయలేదో, మణికంఠ ఎప్పుడైతే వెళ్ళిపోతా అని అన్నాడో, నేను మణికంఠని కన్విన్స్ చేయడానికి ట్రై చేసిన. అది ఎపిసోడ్ లో వచ్చిందో రాలేదు నాకు తెలియదు. మణికంఠ, ఒకవేళ రిజల్ట్ నీకు అనుకూలంగా వస్తే నువ్వు ఉండిపో, ఒకవేళ నిజంగా నేను ఎలిమినేట్ అవ్వాల్సి వస్తే వెళ్ళిపోతా అని చెప్పేసి నేను చెప్పినా కూడా, నాకు సార్ గౌతమ్ ఇట్స్ నాట్ యువర్ డెసిషన్, నువ్వు ఆగు, మణికంఠని తన డెసిషన్ తనని తీసుకొనివ్వు అని చెప్పేసి అని మణికంఠని మళ్ళీ అడగడం జరిగింది. మణికంఠ, నేనైతే ఉండలేను సార్, నేను వెళ్ళిపోతా, నాకు ప్రాబ్లంగా ఉంది ఫిజికల్లీ, హెల్త్ వైజ్ కానీ ఇమోషనల్లీ, మెంటల్లీ నాకు కొన్ని లైక్ ఈవెంట్స్ జరుగుతున్నాయి, కొన్ని సిచ్యువేషన్స్ వస్తున్నాయి, నేను తీసుకోలేకపోతున్నా, ఐ వాంట్ టు గో అని చెప్పేసి అన్నప్పుడు నన్ను ఇంకా లైక్ ఏం మాట్లాడొద్దని చెప్పేసి ఆపేసినప్పుడు ఐ రెస్పెక్టెడ్ దేర్ డెసిషన్ అండ్ ఓకే అని చెప్పేసి నేను అనుకున్నా. అండ్ ఎప్పుడైతే నాకు మళ్ళీ సెకండ్ ఛాన్స్ వచ్చిందో, సో 100% మన జీవితంలో లైక్ ఒక సెకండ్ ఛాన్స్ వచ్చినప్పుడు దాన్ని మనం ఎంత లెవెల్ వరకు యూటిలైజ్ చేసుకుంటాం, దాన్ని మనం ఎంత లెవెల్ వరకు నిలబెట్టుకుంటాం అన్నది చాలా ముఖ్యం. సో అక్కడి నుంచి నేను ఇంకా బలంగా నిలబడాలి, నేను వైల్డ్ కార్డ్గా వచ్చిన అదొక డిసడ్వాంటేజ్ అని చెప్పేసి నన్ను నేను ఇంకా లిమిట్స్కి పుష్ చేసుకొని, ఎక్కడ ఏం లో ఫీలింగ్ ఉన్నా కూడా మళ్ళీ నన్ను నేను పైకి లైక్ నిలబెట్టుకొని సో గేమ్ ఆడడం జరిగింది. అండ్ ఈ ముందు ఇలా నిలబడి అంటే చెప్పలేం కదండి. అంటే ఇప్పుడు ఇట్స్ లైఫ్ ఈజ్ లైక్ ఏ బటర్ఫ్లై ఎఫెక్ట్. బిగ్ బాస్ హౌస్లో ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఏ బటర్ఫ్లై ఎఫెక్ట్. అంటే ఒక చిన్న సిచ్యువేషన్కి ఇంకో సిచ్యువేషన్ ముడిపడి ఉంటుంది. సో అలా కాకుండా ఇలా జరుగుతుంటే ఏమై ఉండేది అన్నది అలా జరిగితేనే మనకు తెలుస్తుంది తప్ప సో మనం దాన్ని గెస్ చేయలేము, ఊహించలేము.